నమస్కారం అండి. ఈరోజు కాజులూరు మండలంలో సిరిధాన్యాల అవగాహన కార్యక్రమం కోసం మేము ఐసిఏఆర్ రాష్ట్రీయ సిరిధాన్యాల పరిశోధన సంస్థ నుంచి గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ SCSU కాంపోనెంట్ కార్యక్రమం సిరిధాన్యాల మీద అవగాహన, అలాగే సిరిధాన్యాలు అందరూ తినాలి అని కేంద్ర ప్రభుత్వం ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంది. అదో భాగంగా ఈ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రాష్ట్రీయ సిరిధాన్యాల పరిశోధన సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని ఈ కాజులూరు మండలంలో మేము నిర్వహిస్తున్నాము. రైతులందరికీ కూడా SC ఫార్మర్స్ రైతులందరికీ కూడా సిరిధాన్యాల అవగాహన, అలాగే ట్రైనింగ్, అలాగే పనిముట్లు కూడా మేము టార్ప్లిన్లు, స్ప్రేయర్లు, వీడర్లు కూడా మేము పంపిణీ చేసి సిరిధాన్యాల గురించి, వాటి పోషక విలువల తత్వాల గురించి, అలాగే సిరిధాన్యాల వల్ల ఎంత మేలు, అలాగే మన పోషక భద్రత కోసం ఎంత సిరిధాన్యాలు ప్రాముఖ్యత, అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రోత్సాహ కార్యక్రమాల గురించి కూడా అవగాహన ఇస్తూ, అలాగే రైతులందరూ ముందుకు రావాలి, ఈ సిరిధాన్యాల విస్తరణ పెంచి సిరిధాన్యాలు తిని అందరూ కూడా మన 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 దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మనం ఈ పోషక భద్రతని వైపు వెళ్ళాలి అని కోరుతూ ఈ అవగాహన కార్యక్రమం ఈ కాజులూరు మండలంలో ఈ రోజు నిర్వహించాము. అలాగే SC రైతులందరికీ కూడా అవగాహన ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, అలాగే విత్తనాలు పంపిణీ, అలాగే స్ప్రేయర్లు, టార్పులిన్లు, వాళ్ళకు ఉన్న సందేహాలు సిరిధాన్యాల మీద అన్ని కూడా నేను మా ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా ICR సిరిధాన్యాల పరిశోధన సంస్థ నుంచి వచ్చిన మీ ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా అన్ని కూడా రైతులకి ఏ సందేహాలు ఉన్నా అవి కూడా మేము చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ కాజులూరు మండలంలో ఈ రోజు మేము నిర్వహించాము. రైతులు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి, చాలా ప్రోత్సాహంగా మేము కూడా సిరిధాన్యాలు వేస్తామని విత్తనాలు కూడా తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. రైతులు కూడా ఈ సిరిధాన్యాల మీద మక్కు చూపినందుకు, అలాగే మా సిరిధాన్యాల సంస్థ నుంచి కూడా ఏ సహకారమైనా కూడా అందించడానికి ఏమేమి చేస్తున్నామో అన్ని కూడా వాళ్ళకి వివరించాము. ఈ భద్రత, ఈ పోషక భద్రత వైపు అందరూ వెళ్ళాలని అవగాహన ఇస్తూ ఈ కార్యక్రమం చాలా బాగా రైతులందరూ వచ్చినందుకు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకారానికి కూడా మేము చాలా ధన్యవాదాలు. అందరూ కూడా సిరిధాన్యాలు తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనకు అవగాహన లేదు, మనకు కానీ మన రైతు సోదరులకు కానీ అవగాహన లేదు. అలాంటిది ఈరోజు ఈ చిరుధాన్యాల మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి రైతుల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చిన మీ ఊరి ఆడపడుచు శ్రీ అనురాధ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడే పుట్టి భారతదేశం గర్వించదగ్గ సంస్థలో పనిచేస్తూ మన ఊరి రైతులకి ఏదైనా చేయాలి అన్న సంకల్పంతో మీ అందరి కోసం ఆవిడ ఫైట్ చేసి కొంత బడ్జెట్ని తీసుకొచ్చి SC ST రైతులకి 100% సబ్సిడీ మీద, రాయితీ మీద ఈ పరికరాలు అనేవి తీసుకురావడం జరిగింది. మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి, అలాగే మా వ్యవసాయ శాఖ తరపు నుండి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, మా రైతుల తరపు నుండి కూడా. ఎందుకంటే ఒక పని చేయాలంటే చాలా తపన కావాలి, అలాగే మన ఊరి రైతుల కోసం ఏమైనా చేయాలంటే అంతకు మించిన తపన కావాలి. మరి అనురాధ గారు మాట్లాడినప్పుడు అంటే ముందు పొద్దున్న నాకు కూడా ఒక రోజు ముందు చెప్పారు, కార్యక్రమం ఉంది సార్, మీరు రావాలి డిపార్ట్మెంట్ తరఫు నుంచి. అంటే తరఫు నుంచి చెప్పాలంటే మేము కొంచెం సేపు ఆలోచించుకుని అన్ని లెక్కలు వేసుకుని, సో 100% సబ్సిడీ మీద ఇస్తున్నారు కదా, రైతులకు మంచి జరుగుతుంది కదా అన్న ఉద్దేశంతో వారు ఆహ్వానించిన వెంటనే చాలా థ్యాంక్స్ మేడం, నేను కూడా వస్తానని చెప్పడం జరిగింది. మరి ఇందాక శాస్త్రవేత్తలు అయినటువంటి దీపిక్ గారు మాట్లాడుతూ చిరుధాన్యాలు అంటే ఏంటి అని అడగగానే మన రైతులు చాలా మంది అంటే ఏంటని తెల్లమొక వేశారు. ఒకప్పుడు మన పూర్వకాలంలో తాతలు తండ్రులు ఉన్నప్పుడు ఈ కొర్రలు, రాగులు, సజ్జలు ఇవన్నీ తినేవారు. అవి తిన్నప్పుడు చాలా బలంగా, ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించేవారు. ఇప్పుడు మారుతున్న కాలం బట్టి వ్యవసాయ పద్ధతులు అన్నీ మారిపోయాయి. కౌలు రైతులు వ్యవసాయం ఎక్కువ సంఖ్యలో చేస్తున్నారు కాబట్టి ఈ సీజన్ మనం ఒక రైతు దగ్గర నుంచి కౌలుకు తీసుకుంటే దాంట్లో మనం ఎంత దిగుబడి సాధించగలము, అలాగే వారికి ఎంత శిస్తు కట్టగలము, ఇలా లెక్కలతోటి సాగు చేస్తున్నారు తప్పించి ఆ పండించేది మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో, అది తింటే మన పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటారనే రోజులు పోయాయి. ఒక రకంగా
వరి అనేది ఎక్కువ నీటితోటి అలాగే ఎక్కువ ఎరువులతోటి కూడుకున్న పంట. కానీ ఇప్పుడు మేడం గారు తెలియజేసినటువంటి ఈ రాగులు కానివ్వండి, చిరుధాన్యాలు కానివ్వండి, చాలా తక్కువ నీటి వనరులతోటి, తక్కువ పెట్టుబడితోటి, తక్కువ పురుగు మందులతోటి, ఎరువులతోటి పండించే పంటలు ఇవన్నీ కూడా. మీకు తెలుసు, మనం 1 ఎకరం సాగు చేయాలంటే, వరి సాగు చేయాలంటే తొలకరలో 35,000 లేకుండా మనము కంప్లీట్ చేయలేము. అలాగే దాల్వలో అంతకు మించిన పెట్టుబడి అవుతుంది. 2 పంటలు పండించినప్పుడు 1 పంట కాలము ఓనర్కి వెళ్ళిపోతుంది. సో 2వ పంట మాత్రమే మనకి, మన ఎవరైతే అసలైన సాగుదారులు ఉన్నారో, కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి మిగిలేది 2వ పంట డబ్బులు మాత్రమే. సో ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు మనము దాని నుంచి ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా తీసుకోవాలి. అందుకని మారుతున్న కాలానుగుణంగా మనం ఇప్పటికీ కూడా వరి వ్యవసాయం చేస్తూ వరి అన్నం తిన్నప్పుడు మన పిల్లలకు కూడా అదే పెడుతున్నాం. పెట్టినప్పుడు ఎంత ఎరువు వేస్తే ఆ గింజ పండింది అనేది పండించిన రైతుకు తెలుసు, కానీ కొనేవాడికి, తినేవాడికి దాని మీద అవగాహన లేదు. సో మీకు అందరికీ తెలుసు, మనకి రోజు రోజుకి ఆరోగ్యం పరిస్థితులు బాగోకపోయి క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? సో మనము ఏదైతే పంట పండిస్తున్నామో అది పురుగు మందులు అలాగే ఎరువులు విపరీతంగా వాడటం వల్ల దాని అవశేషాలు మనం తినే అన్నంలో ఉన్నాయి. ఆ ఉండటం వల్ల అదే అన్నము మనం తింటున్నాము, మన బిడ్డలకు పెడుతున్నాము, తల్లి పాలల్లో కూడా అయ్యే అవశేషాలు ఉంటున్నాయి. సో ఇవన్నీ ఎక్కువ అయిపోవడంతో క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. సో మీరు పల్లెటూరులో ఇంకాస్త ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల ఏదో చేస్తున్నారు కానివ్వండి, ఈ టౌన్లో పుట్టి పెరిగి అక్కడ ఉద్యోగాలు చేసుకుని అక్కడ ఏంటంటే స్టోర్లో బియ్యాలు కొనుక్కుని ఇవన్నీ తినే వాళ్ళకి క్యాన్సర్ రోగులు విపరీతంగా పెరిగిపోతుంది. చాలా కాలం క్రితం మనం వ్యవసాయం చేసేటప్పుడు 1 ఎకరం పొలం చేస్తున్నామంటే ఒక 5 సెంట్లు మనం ఇంట్లో తినడానికి ఎరువులు తక్కువ వేసి పండించుకునేవారు, అవునా కదా? కానీ ఇప్పుడు ఎంతమంది రైతులు మనం తినడానికి పండించుకుంటున్నారు? ఎవ్వరూ లేరు. సో అందుకని దయచేసి ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు పెట్టారు, దానివల్ల మనం ఎలాగ సాగులోకి మార్పులు తీసుకురావాలనేది మీరు అందరూ దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఇందాక మేడం గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ రాగుల గురించి చెప్పారు. రాగులు 120 రోజులు పంట కాలం, అంటే 4 నెలలు. గట్టిగా కొంచెం ఎండలు ఎక్కువ కాస్తే 100 రోజులు కూడా అది పంట చేతికి వస్తుంది. సో మనము తొలకరలోనో లేదంటే దాల్వాలోనో కోసేసిన తర్వాత ఆ రాగులు కానీ జల్లుకున్నట్లయితే అది ఇంచుమించు ఎకరానికి 1.5 టన్ను దిగుబడి వస్తుంది. సో క్వింటా 5,000 రూపాయలు ఉన్నప్పుడు టన్ను ఎంత వస్తుంది? 50,000 వస్తుంది. కాల్షియం మా లేడీస్ కి ఒక 50 ఏళ్ళు రాగానే కాల్షియం తగ్గిపోతుంది. వెంటనే డాక్టర్ వెళ్తాడు, మీరు ఏం చేస్తారు? కాల్షియం టాబ్లెట్ ఇచ్చేస్తారు. అదే కనుక మీరు కొంచెం రోజు కొంచెం సోడి జావ తాగారనుకోండి, అంటే ఒక 100 గ్రాములు సోడి జావ అయితే మీకు 30 ppm, అంటే మీకు తీసుకో. అది పైన మీరు ఒక సజ్జ రొట్టెలు కానీ లేకపోతే సజ్జ ఉప్మా కింద కానీ చేసుకుని తిన్నారనుకోండి, మీకు ఆ ఐరన్ అంతా కూడా. అందుకని ఈ సిరిధాన్యం ఎంతో పోషక విలువలు ఉన్నాయి. వరే కాకుండా మీ కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రైతులకు ఇది 100% సబ్సిడీ మీద పరికరాలు ఇస్తున్నప్పుడు దాన్ని మనము కాస్త బాధ్యతగా వాడుకోవాలి. ఇదంతా ఎందుకు ఇస్తారంటే మనం